అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు. సో నేను ఈ మధ్య ఆన్లైన్లో చూసాను, ఈ డియోడ్ యాప్ అని చాలా ఫేమస్ అయింది కదా. సో నేను దాని నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం నేను ఏమేమి ఆర్డర్ చేశానో మీకు చూపిస్తాను. ఇవి నేను ఆర్డర్ చేసినవి. ఇవి ఫస్ట్ పేపర్స్, మనం ఆర్డర్ చేసిన లిస్ట్ అంతా వాళ్ళు మనకి పేపర్స్ రూపంలో పంపిస్తారు. సో ఇదిగోండి, ఇవన్నీ మనం ఏమేమి ఆర్డర్ చేసామో ఆ లిస్ట్ ఇవి పేపర్లు పంపిస్తారు. నెక్స్ట్ నేను ఒక మినీ ట్రైపాడ్ ఆర్డర్ చేశాను, బట్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం వీడియో తీస్తుంది ఆ ట్రైపాడ్తోనే. సో నేను దాని రివ్యూ కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను. ఈ ట్రైపాడ్ వచ్చి 49 రూపీస్ పడింది నాకు. అండ్ నెక్స్ట్ నేను ఒక క్లిప్స్ ఆర్డర్ చేశాను, ఈ బట్టలు ఆరేసుకునే క్లిప్స్. సో ఈ క్లిప్ సెట్ వచ్చి మనకి 10 రూపీస్ పడింది. అండ్ 10 రూపీస్ కదా అని క్వాలిటీ తక్కువ అనుకోవద్దు, అసలు క్వాలిటీ చాలా బాగుంది. సో చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది నాకు ఈ క్లిప్ సెట్ అనేది. ఇది ఒకటి, అండ్ ఇది ఒకటి చిన్న పోర్టబుల్ బాక్స్ లాగా. సో ఈ బాక్స్ వచ్చి 1 సెకండ్. సో ఇది ఈ బాక్స్ ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు మన టూత్ బ్రష్లు, మన పేస్ట్లు, సో అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా ఇలా బాక్స్లో పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు. సో ఈ బాక్స్ ప్రైస్ వచ్చేసి నాకు 1 సెకండ్ నేను చెక్ చేస్తాను. ఇది అరౌండ్ 20 రూపీస్ పడింది నాకు ఈ బాక్స్ అనేది, 20 రూపాయల వరకు పడింది. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఫోన్ హోల్డర్. సో మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత పక్కన ఫోన్ పెట్టాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఎందుకంటే ఛార్జింగ్ పెడతాము బట్ ఫోన్ ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కాదు. సో ఇలాంటిది ఒకటి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు 10-15 రూపీస్ మధ్యలోనే పడింది. నెక్స్ట్ ఇది ఒక ఫోన్ హోల్డర్. సో తెలుసు కదా మీకు, ఎలా అంటే మనం ఫోన్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ ఒకటి 3 యాంగిల్స్ ట్రయాంగిల్ షేప్లో వేసారు. 3 యాంగిల్స్లో మనం ఫోన్ పెట్టుకోవచ్చు. ఫోన్ చూడడానికి ఫోన్ స్టాండ్ లాగా. ఇది నాకు ఒక 5 రూపీస్ అరౌండ్ పడింది, 5 రూపీస్ అలా పడింది దీని ప్రైస్. అండ్ నెక్స్ట్ నేను ఒక దేవుడి కాయిన్ అయితే ఆర్డర్ పెట్టాను. సో చూసారా మీరు, వెయిట్ నేను చూపిస్తాను. చిన్న వినాయకుడి విగ్రహం లాగా. ఇది నాకు 2 రూపీస్ పడింది కాయిన్ అనేది. సిల్వర్ అని చెప్పలేదు, బట్ సిల్వర్ లాగా ఉండేది చిన్న వినాయకుడి కాయిన్, 2 రూపీస్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది నేను చాలా వెయిట్ చేశాను. నేను దీనికోసం చాలా దగ్గర కూడా సర్చ్ చేశాను ఆయన నిజం చెప్పాలంటే. ఇదొక మినీ ఫోల్డబుల్ గ్లాస్. బాగుంది కదా. నేను ఇది చాలా దగ్గర చూసాను, అమెజాన్ వాటిలో చూసాను, 100-150 అలా ఉంది ప్రైస్ అనేది. యాక్చువల్లీ స్టీల్ గ్లాస్ చూసాను, స్టీల్ గ్లాస్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో అందుకని నేను ప్లాస్టిక్ గ్లాస్ అయితే తెప్పించాను. ఇది మా బాబు కోసం అని తెప్పించుకున్నాను, ఎందుకంటే మా బాబుకి కొంచెం ఎక్కడికైనా బయటకు అలా తీసుకెళ్ళినప్పుడు బయట ఏ గ్లాసులో పడితే ఆ గ్లాస్లో తాపించడం ఇష్టం లేదు. సో ఇలా అయితే అది మనకి సేఫ్ కదా, అందుకని చెప్పేసి ఇలాంటి గ్లాస్ ఒకటి తీసుకున్నాను. ఈ స్టీల్ గ్లాస్ కూడా నాకు 30 రూపీస్ లోపే, 25-30 లోపే పడింది. గ్లాస్ ఒకటి. నెక్స్ట్ ఈ హుక్స్ ఒకటి పెట్టాను. ఈ హుక్స్ అనేవి ఒక్కొక్కటి 1 రూపీ పడింది నాకు హుక్స్, ఎందుకంటే మనం ఎప్పుడైనా వైర్లు పెట్టినప్పుడు కింద పడిపోకుండా వీటి మధ్యలో పెట్టేసుకోవచ్చు. సో ఇది ఒకటి నాకు 1 రూపీ, 2 రూపీస్ అలా 2 రూపీస్ పడ్డాయి. నెక్స్ట్ ఇది ఒక మీకు తెలుసు కదా, ఫోన్ వైర్లు చివర్లలో ఊరికి విరిగిపోతుంటాయి. సో మనం కొత్త ఛార్జర్లు కొనాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇదేంటంటే మనం అక్కడ వాటికి ఎడ్జెస్లో ఫోన్కి అడాప్టర్కి వాటికి మధ్యలో పెట్టేసేస్తే, వీటిని తగిలిస్తే మన వైర్ అనేది బెండ్ అవ్వకుండా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఛార్జెస్ అనేవి చాలా కాలం పాటు వస్తాయి బ్రేక్ అవ్వకుండా. సో ఇది కూడా నాకు 10 రూపీస్ లోపే పడింది. ఎగ్జాక్ట్లీ నాకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ అంటే నేను ఫోన్లో చూడాలి, బట్ నా దగ్గర ఉంది ఒక ఫోనే కాబట్టి నేను దాంట్లో రికార్డ్ చేస్తున్నాను. సో నేను చూడలేకపోతున్నాను. నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా ప్రైజెస్ అనేవి చెప్తాను. బట్ ఇది కూడా నాకు 10 రూపీస్ లోపే పడింది. అండ్ నెక్స్ట్ ఉమెన్ ఫేషియల్ రేజర్స్. అమ్మాయిలు ఫేస్ మీద హెయిర్ రిమూవ్ చేస్తారు కదా, సో ఫేషియల్ రేజర్స్ ఇవి. ఈ రేజర్స్ అనేవి నాకు 3 సెట్ వచ్చింది. 3 సెట్ వచ్చేసి 1 సెకండ్. ఈ 3 సెట్స్ కూడా నాకు ఒక 20 రూపీస్ లోపే పడ్డాయి. నెక్స్ట్ ఇదేంటంటే ఒక చిన్న పిల్లల సేఫ్టీ కోసం వాడతారు. అంటే పిల్లలు ప్లగ్స్ సాకెట్లు ఉంటే వాటిలో వేలు పెట్టేస్తారు కదా, సో అలా వేలు పెట్టకుండా ఏదైతే సాకెట్లు ఉంటాయో సో వాటిలో ఇలా పెట్టేసేస్తే ఇంకా అది తీయడానికి పిల్లలకి ఓపెన్ చేయడానికి రాదు. సో పిల్లలు ఫింగర్స్ పెట్టడానికి ఉండదు. సో సేఫ్టీ పర్పస్ కింద ఇది కూడా నాకు ఒక 2 రూపీస్ పడింది అంతే. ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఫోన్ హోల్డర్స్. ఫోన్కి తగిలిస్తాం కదా, మన బ్యాక్ సైడ్ ఫోన్ గ్రిప్ పట్టుకుంటాం కదా, సో అలాగా ఫోన్ హోల్డర్ ఇది.
ఇది కూడా నాకు 2 రూపీసే పడింది. నేను ఇలాంటివి 2 ఆర్డర్ చేశాను. గ్రిప్ అనేది చాలా బాగుంది. ఒకటి ప్రస్తుతం ఉన్న నా ఇప్పుడు వీడియో చేస్తున్న ఈ ఫోన్కు ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇది సెకండ్ది. దీని గ్రిప్ కూడా చాలా బాగుంది. జస్ట్ ఫర్ 2 రూపీస్. నెక్స్ట్ సేమ్ ఇవే చాలా ఆర్డర్ పెట్టాను నేను. ఈ హుక్సే పెట్టాను, ఇంకో 2 ఎక్స్ట్రా ఉన్నాయి. ఇది ఈ ఫోన్ హోల్డర్ ఉంటుంది కదా, ఫోన్ హోల్డర్కి స్టిక్ చేసుకోవడానికి ఇస్తారు వాళ్ళే. సో అది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యాగ్, నేను చూపిస్తాను మీకు పక్కన పెట్టేసి. సో ఇది ఒక బ్యాగ్ అనమాట. ఎలా అంటే మనకి ఫ్లవర్ డిజైన్లో వస్తుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు బ్యాగ్స్ ఇవ్వరు, బ్యాగ్స్కి ఎక్స్ట్రా కాస్ట్ చేస్తారు కదా, చార్జ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్ ఒకటి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే, సో ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మాక్సిమం మీకు చాలా వరకు సామాన్లు అయితే పడతాయి. అంటే అంత పెద్ద బ్యాగ్ అని కాదు, బట్ అలాగని చిన్న బ్యాగ్ కూడా కాదు. మీకు తీసుకెళ్ళడానికి స్టైలిష్ గా ఉంటుంది. మరి ప్లాస్టిక్ కవర్లు అవి పట్టుకున్నట్టు లేకుండా బాగా స్టైలిష్ గా ఉంటుంది. అండ్ అయిపోయాక వన్స్ మీ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఫ్లవర్ లో పెట్టేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ లో పెట్టేసుకొని దీన్ని ఇలా లాగేసి మళ్ళీ ఇది ఇలాగా కిందకి లాగేయండి. సేమ్ ఇదేమో హ్యాంగర్, మనం తగిలించుకోవడానికి ఒక చిన్న హ్యాంగర్ కూడా ఇచ్చాడు. సో ఇది ఫ్లవర్ షేప్ లో వస్తుంది బ్యాగ్ అనేది. ఇది కూడా నాకు ఒక 20 రూపీస్ బిలోనే అయితే పడింది. ఇది చాలా బాగుంది బ్యాగ్, చాలా యూస్ఫుల్ అమ్మాయిలకి అయితే. బికాజ్ మేము బయటకి షాపింగ్ అని వెళ్తే ఏం కొనమని వెళ్తాము, బట్ వెళ్ళాక చాలా కొంటాము కాబట్టి మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇదొకటి మానిక్యూర్ కిట్ అనమాట, మానిక్యూర్ పెడిక్యూర్ కిట్. ఇదిగోండి, చాలా క్యూట్ ఉంది కదా. అసలు నేను ఫస్ట్ ఈ బ్యాగ్ చూసి బ్యాగ్ కోసమే కొన్నాను ఈ కిట్ అనేది. నాకు చాలా ఇష్టం. ఇలా చిన్న బ్యాగ్స్, చిన్న బాక్సెస్ కానీ చాలా నచ్చుతాయి. సో దీంట్లో మనం మానిక్యూర్ చేసుకోవడానికి మాక్సిమం అన్ని సిజర్ వస్తుంది, నెయిల్ కటర్ వస్తుంది, ట్వీజర్స్ వస్తుంది, అండ్ ఇలాగే ఫైలర్ ఒకటి వస్తుంది. సో దీన్ని ఏమంటారో నాకు తెలీదు, ఇదేంటో నాకు తెలీదు, బట్ మట్టి తీసేది అనుకుంటా. ఇది నెయిల్స్లో ఉండే చిన్న మట్టి అవి తీసేయడానికి అన్నీ మంచిగా వస్తుంది. అండ్ ఇది జిప్ కూడా వస్తుంది. సో మీకు ఏది కింద పడిపోతానే లేకుండా క్యూట్ బ్యాగ్, చాలా బాగుంది కదా. సో నాకు కూడా చాలా నచ్చింది. సో అందుకని నేను ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇది నాకు 50 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఇది ఒక హోల్డర్ అనమాట, కీ హోల్డర్. ఎలా అంటే ఇప్పుడు దీనికి ఇక్కడ వస్తుంది ఒకటి, ఇలా ఇస్తారు. సో ఇది దీనికి పెట్టేసేసుకోవచ్చు. ఇలా తగిలిచ్చేస్తే గోడకు పెట్టేస్తే, ఇది గోడకి ఇలా స్టిక్ చేస్తే ఇక్కడ మీరు కీస్ పెట్టుకోవచ్చు. ఇది రొటేట్ అవుతుంది. సో మీరు కీస్ అన్ని తగిలించుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ బండి కీస్ కానీ లేకపోతే మీ హౌస్ కీస్ కానీ, మీ కీస్ అన్ని దీంట్లో తగిలించుకుంటే మీ డోర్ దగ్గర వాటి దగ్గర పెట్టుకుంటే గోడ దగ్గర, సో మీకు ఈజీగా ఉంటుంది. మీ కీస్ మర్చిపోకుండా ఉంటారు, ఎక్కడెక్కడ పడేసామని వెతుక్కునే అవసరం లేకుండా బాగుంటుంది. ఇది కూడా నాకు ఒక 15 రూపీస్ లోపే పడింది. సో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్ అనేవి దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇదొక సీల్ చేస్తారు కదా, మనం ప్లాస్టిక్ కవర్ సీల్ చేస్తాం కదా. సో అది దీని బాక్స్ కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను క్యూరియాసిటీతో. సో ఇది బ్యాటరీస్ వేయాలి. నేను బ్యాటరీస్ వేయలేదు ప్రజెంట్, బట్ బ్యాటరీస్ వేసి ఇది పని చేస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఇంకో షార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ బ్యాటరీస్ వేసేస్తే ఇది పని చేస్తుంది. జస్ట్ ఏదైనా కవర్ ఓపెన్ చేసేసారు, ఇప్పుడు ఈ కవర్ ఉంది, ఇలా ఓపెన్ చేశారు, మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలనుకోండి ఇలా అంటే క్లోజ్ అయిపోతుంది. సో అందుకోసమని, ఎందుకంటే నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, స్నాక్స్ ప్యాకెట్స్ ఎక్కడంటే అక్కడ తీసి పడేస్తాడు. సో నాకు బాగా యూస్ అవుతుందని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. ఇది నాకు 40 రూపీస్ పడింది. సో నేను దీని వీడియో అనేది వన్స్ ఇది బ్యాటరీస్ అన్ని వేసి వర్క్ చేస్తుందా లేదా అనేది నేను మీకు తర్వాత నెక్స్ట్ ఒక షార్ట్లో చెప్తాను. ఇది ఈ వీడియోలో లాస్ట్ ప్రోడక్ట్ ఇదే అనమాట. ఇంకా అయిపోయింది బాక్స్ అనేది ఎంటీ. సో ఇవన్నీ నేను డియోడాప్ నేను చూపిస్తాను. ఇదిగోండి డియోడాప్లో అయితే 10 తీసుకున్నాను. సో అన్నీ నాకు అంటే హైదరాబాద్ లొకేషన్ కాబట్టి నాకు చాలా ఒక 5 డేస్లోనే ఆర్డర్ అయితే వచ్చేసింది. బట్ వీటికి డెలివరీ ఛార్జెస్ 50 రూపీస్ ఉంటాయి. సో అండ్ ట్యాక్సెస్ ఉంటాయి అంతే, అంతకుమించి ఏముండవు. అలాగని ట్యాక్సెస్ ఎక్కువ ఏముండవు. సో నేను మొత్తం ఒక 20 ప్రోడక్ట్స్ ఎన్నో ఆర్డర్ చేశాను. 20 ప్రోడక్ట్స్కి నాకు 70 రూపీస్ ట్యాక్సెస్ పడ్డాయి, 50 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడ్డాయి, ఇంకంతే. బట్ నిజంగా చాలా వర్తీ అండి, నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ప్రోడక్ట్స్ అయితే. నాకు నిజంగా చాలా నచ్చాయి. ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయంటే అంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. గూగుల్లోకి వెళ్ళి డియోడాప్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.